అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయికి చేరుకుంది బంగారం ధర. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర $3,300లకు పెరిగింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర 99,700కు రీచ్ అయింది. రేపు బంగారం ధర లక్షకు చేరుకుంటుందని బులియన్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ ఏడాది చివరికి 1,25,000 చేరే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయికి చేరుకుంది బంగారం ధర. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర $3,300లకు పెరిగింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర 99,700కు రీచ్ అయింది. ఇక రేపు బంగారం ధర లక్షకు చేరుకుంటుందని బులియన్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి 1,25,000 చేరే ఛాన్స్ ఉందని కూడా చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయికి చేరుకుంది బంగారం ధర. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర $3,300లకు చేరింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర 99,700కు రీచ్ అయింది. ఇక రేపు బంగారం ధర లక్షకు చేరుకుంటుందని బులియన్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి 1,25,000 చేరే ఛాన్స్ ఉందని కూడా చెబుతూ ఉన్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయికి బంగారం ధర చేరుకుంది. అమెరికా చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో బంగారం ధర భగ్గుమంటుంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర చూసుకుంటే $3,300లకు పెరిగింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర 99,700 రీచ్ అయింది. ఇక రేపు బంగారం ధర లక్షకు చేరుకుంటుందని బులియన్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే $99,080కి 24 క్యారెట్ల బంగారం ధర చేరుకుంది. అయితే ఈ ఏడాది చివరికి 1,25,000 చేరే ఛాన్స్ ఉందని చెబుతూ ఉన్నాయి. వెల్కమ్ బ్యాక్. బంగారం ధర ఊహకందని స్థాయిలో పరుగులు పెడుతుంది. గత వారంలో బంగారం ధర కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్లీ ఒక్కసారిగా ధరలు పెరగడం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంది. పసిడి దూకుడు చూస్తుంటే రానున్న రోజుల్లో 1,00,000కు దాటే అవకాశం కూడా కనిపిస్తుంది. అటు వెండి ధర కూడా బంగారంతో పాటు సమానంగా కొనసాగుతూ తగ్గేదేలే అంటుంది. ఇప్పటికే సామాన్యులు బంగారం ధర కొనలేని స్థితికి చేరుకున్నారు. అసలు బంగారం ధర ఇంతలా పెరగడానికి కారణాలు ఏంటి? ఒకరోజు తగ్గుతూ మరొక రోజు పెరుగుతూ ఉండడానికి రీజన్స్ ఏంటి? ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పెరుగుతుంది? మరి ఇలాంటి పరిస్థితుల్లో బంగారం కొనడం మంచిదేనా లేదా వేచి చూడాలా అనేది కూడా మనకి విశ్లేషణ అందించడానికి బిజినెస్ అండ్ గోల్డ్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు మనకి జూమ్లో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి ఈ బంగారంకి సంబంధించి ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది ఇవన్నీ కూడా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, అసలు బంగారం ఇంతలా పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటి సార్? ప్రధాన కారణం మన అమెరికా అధ్యక్షులు ట్రంప్ గారు ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల బంగారం విపరీతంగా పెరిగిపోతుంది. వరల్డ్ మొత్తానికి కూడా అన్సర్టనిటీ క్రియేట్ అయిపోయింది. ఆయన ఏంటంటే ట్రేడ్ వార్ రేస్ చేశారు. ఆయనకి తెలియకుండానే చాలా చాలా
పెద్ద రాంగ్ స్టెప్ రైట్ స్టెప్ బోల్డ్ స్టెప్ తీసుకోవటం వల్ల మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక దిగ్భ్రాంతికి లోనై రకరకాలుగా ఇంపాక్ట్ అయిపోయింది. మేజర్ గా ఆయన టారిఫ్స్ పెంచడం అనేది ఇప్పుడు అమెరికాకి చైనాకి కూడా టారిఫ్స్ వార్ నడవటం వల్ల అన్సర్టనిటీ రావటం వల్ల ఒక్కసారిగా బంగారం ధర విపరీతంగా పెరిగిపోయింది. దీని పరిణామాల వల్ల ఏమిటంటే మనకి జరుగుతున్న పరిణామాలు ఏంటంటే వరల్డ్ మార్కెట్స్ మొత్తం కూడా స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా డౌన్ అయిపోయినాయి. అట్ ద సేమ్ టైమ్ ఆ అమౌంట్ మొత్తం కూడా గోల్డ్ కి ఇన్వెస్ట్ చేయడం వల్ల టోటల్ గా ఇప్పుడు గోల్డ్ ఒకటి రైజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే క్రూడ్ ఆయిల్ తీసుకుంటే దాదాపు 2020 లెవెల్ 5 years లో లెవెల్కి వచ్చేసింది. సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవటం వల్ల అన్సర్టనిటీ పెరగటం అనేది మేజర్ రీజన్ వల్ల మనకి గోల్డ్ కి ఎక్కువగా పెరగటం జరుగుతుందండి. ఇదే మేజర్ రీజన్ జరిగింది. హలో ఎస్ సార్. అయితే ఒకరోజు డే టు డే చూసుకుంటే ఒకరోజు బంగారం ధర పెరగడం, ఒకరోజు తగ్గడం చూస్తున్నాం. సో దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? అలాగే బంగారం కొనాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలి అంటారు? ఇప్పుడు మీరు డే టు డే చూసుకుంటే రోజుకి 1500 నుంచి 1000 రూపాయల పాయింట్ ఈజీగా పెరిగిపోతుంది. లాస్ట్ 10 days 15 days లోనే ఈ ఏప్రిల్ 3వ తారీఖు ఆయన ఆంక్షలు పెట్టిన కాడి నుంచి చూస్తే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇప్పటికి 87,000 నుంచి 96 దాకా వచ్చేసిందండి. సో అంత ఫాస్ట్ గా ఈ 10 days లో వరల్డ్ మొత్తం ఎఫెక్ట్ అవటం వల్ల కంప్లీట్ గా అన్సర్టనిటీ క్రియేట్ అవటం వల్ల ఎక్కువ బంగారానికి వెళ్ళింది. అలాగే ఇంటర్నేషనల్ గా మీరు చెప్పినట్టు 3000 యాక్చువల్ గా $2,700 మామూలుగా ఉండేది ఒక ఔన్స్. అలాంటి ఇప్పుడు 3,300కి వచ్చింది. సో ఈ యొక్క $500 వేరియేషన్ అనేది జస్ట్ బికాస్ ఆఫ్ అన్సర్టనిటీ క్రియేటెడ్ బై అమెరికా. దాని వల్లే మేజర్ ఈవెన్ యుఎస్ లో తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికా వీసాస్ రాకపోవటం ఇవన్నీ చాలా చాలా డిస్టర్బెన్స్ అనేది ఇండైరెక్ట్ గా క్రియేట్ అవుతున్నాయి. స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా ఒక్కసారిగా పడిపోవటం, ఈ యొక్క ఎఫెక్ట్ అంతా కూడా ఈ అన్సర్టనిటీ క్రియేట్ అవడం వల్ల గోల్డ్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంత ఇంపాక్ట్ ఈ యొక్క పెళ్లిళ్ళ సీజన్ అవటం వాటి వల్ల కూడా అందరు కూడా కొనుగోలు చేయాల్సి రావటం వల్ల కూడా పెరగడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మంత్ మ్యారేజెస్ సీజన్స్ ఎక్కువ వచ్చాయి. అప్పుడు ఏంటంటే మ్యారేజెస్ కంపల్సరీ కూడా ఏ రేట్ అన్నా కొనాల్సి వస్తుంది వినియోగదారులు అందరూ. కాబట్టి అక్కడ కొనడం జరుగుతుంది. సో మీరు అన్నట్టు ఇప్పుడు అసలు నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఈ రేట్ లో కూడా కొనాలా వద్దా అని కనుక చూసుకుంటే ఏంటంటే కొంత మీరన్నట్టు ఆ లక్ష అనేది మార్క్ టచ్ అవుతుందా అనేది చూసుకుంటే ఈజీగా ఈ మంత్ ఇలాగే కంటిన్యూ అయితే అమెరికా కానీ చైనా కానీ వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి పీస్ అగ్రిమెంట్ రాకపోతే ఈ మంత్ లోనే 1 lakh టచ్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి గోల్డ్ కి. అలాగే ఇది కాకుండా కొంచెం ఏదన్నా ఈ వీక్ లో వాళ్ళకి ఒక మీనింగ్ఫుల్ డెసిషన్ వచ్చి నార్మలైజ్ చేయగలిగితే, ఇప్పుడు మిగతా వాళ్ళకి ఎలా అయితే 90 days రిలీఫ్ ఇచ్చారో అలాగే చైనా కూడా ఇచ్చే ఒక అగ్రిమెంట్ కనుక వస్తే కొంత తగ్గుముక్కలు ఫాస్ట్ గా డౌన్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఈ హైప్ అంతా కూడా అన్సర్టనిటీ వల్లే వచ్చిందండి, ఒరిజినల్ గా కాదు. కాబట్టి మళ్ళీ మీరు లాస్ట్ మంత్ చూస్తే ఒక 1 week లో దాదాపు 4,000 points 4,500 5,000 points తగ్గేసింది. అంటే 5,000 రూపాయలు తగ్గింది 10 గ్రాములకి. అలాగే ఇప్పుడు కూడా ఆ యొక్క అగ్రిమెంట్ కనుక అయితే ఫాస్ట్ గా తగ్గిపోతుంది. ఓకే చంద్రమూర్తి గారు, ఓకే మనకి సుందర రామరెడ్డి గారు కూడా ఉన్నారు జూమ్ లో, వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి సార్. సార్ మ్యూట్ లో ఉన్నారు. ఓకే సార్. సార్ ఈరోజు మొత్తంగా గోల్డ్ రేటు ఎలా ఉంటుంది సార్? డెఫినెట్ గా పాజిటివ్ అండి. వరల్డ్ వైడ్ గా ఈ అన్సర్టనిటీ ఉన్నంత కాలం గోల్డ్ చాలా పాజిటివ్ గానే ఉంటుందండి. కాకపోతే ఇంత ముందులాగా ఆ మూమెంట్ కంటిన్యూ అవుతుందని మనం చెప్పలేమండి. దట్స్ డిపెండింగ్ అపాన్ ఈక్విటీ మార్కెట్ వాలటిలిటీ బట్టి అనమాట. ఈ అమెరికా చైనా ఈ టారిఫ్ యుద్ధం ఎంత సీరియస్ గా ముందుకెళ్తుంది అనేది మనం చూడాలి. ప్రస్తుతానికైతే 90 days విండో ఇచ్చారు కాబట్టి 90 days తర్వాత ఏం జరిగింది అన్నదాన్ని బట్టేసి గోల్డ్ ప్రైస్ మూవ్ అవుతుందండి. నేను అనుకోవటం అయితే ఈ 1 lakh దగ్గర స్టే ఉంటుంది కపుల్ ఆఫ్ డేస్ వరకు. సార్ మ్యామ్ వినిపిస్తుంది. అయితే సార్ ఇప్పుడు చూసుకుంటే ముఖ్యంగా ఇది పెళ్లిళ్ళ సీజన్. సో ఈ పెళ్లిళ్ళ సీజన్ లో బంగారం కొనడానికి కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తుంటారు. సో ఈ సమయంలో బంగారం ధర చూసి వాళ్ళు భగ్గుమంటున్నారు, వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. సో వారికి ఏం చెప్తారు సార్ మీరు? వాళ్ళు కొనాలా ఏంటి సార్?
సార్ వినిపిస్తుందా? మ్యామ్ అది గోల్డ్ అనేది ఇండియన్ సెంట్రిక్ ఏం కాదండి, వరల్డ్ వైడ్ అన్నమాట. డిమాండ్ సెంట్రల్ బ్యాంక్స్ కొనబెట్టి వస్తుంది, అండ్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీ ఉంది, అన్ని ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఇండియా ఒకటే మ్యారేజ్ సీజన్ పుణ్యం అంటే మార్కెట్ మూవ్ అవట్లేదు, వరల్డ్ వైడ్ గా అన్ని కరెన్సీలు కూడా ఆల్ టైమ్ హై చార్ట్స్ బ్రేక్అవుట్ అయినాయి. కాబట్టి వరల్డ్ వైడ్ గా డిమాండ్ వస్తుంది గోల్డ్ కి. అందుకని ఇండియాలో ఈ సీజన్ కొంచెం గోల్డ్ ఎక్కువ ఉంటుంది, బట్ సస్టైన్ అవుద్ది ఇండియాలో ఉన్న ఈ మ్యారేజ్ సీజన్ వల్ల, అంతే తప్ప ఎక్స్ట్రా డిమాండ్ క్రియేట్ అవుతుంది నేను అనుకోవట్లేదు. ఓన్లీ అన్సర్టనిటీ వల్ల ఇది మూవ్ అవుతుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. చంద్రమూర్తి గారు, ఎస్ మేడం. సో ఓకే, గోల్డ్ రేటు కాసేపు పక్కన పెడితే వెండి ధర ఎలా ఉండబోతుంది అంటారు? వెండికి అయితే ఇంకా చాలా మంచి స్కోప్ ఉందండి. కంపారిటివ్ గా గోల్డ్ తో చూస్తే వెండి ఇంకా చాలా, ఎందుకంటే ఈ మధ్య అందరూ కూడా గోల్డ్ ని కొనడం మానేసి వెండి ఐటమ్స్ ని, ఇండియన్ పీపుల్ అందరూ కూడా గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ అని ఎక్కువ వెండితో గోల్డ్ కాంబినేషన్ లో చేస్తున్నారు. కాబట్టి ఎందుకంటే గోల్డ్ రేట్లు బాగా పెరిగిపోయే వాటికి ఈ అంత రేటు పెట్టి మీరు అన్నట్టు సామాన్యులు కొనలేక ఈ వెండి ఐటమ్స్ ని గోల్డ్ కోటింగ్ తో ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు గోల్డ్ కి రిప్లేస్మెంట్ వెండి వచ్చింది అనడానికి అట్లీస్ట్ 20-30% పీపుల్ గోల్డ్ కన్నా ఇప్పుడు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి ఈ వెండి కూడా చాలా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇండస్ట్రియల్ యూసేజ్ కూడా సిల్వర్ కి బాగా పెరిగింది. కాబట్టి సిల్వర్ ఇంకా 1,20,000 నుంచి 1,30,000 వరకు కూడా ఇయర్ ఎండ్ లోపు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ మార్కెట్ గోల్డ్ మీరు అన్నట్టు గోల్డ్ మార్కెట్ అన్సర్టనిటీ మీద అటు ఇటు అయినా కానీ సిల్వర్ అయితే కన్సిస్టెంట్ గా చూపిస్తుంది గ్రోత్. ఎందుకంటే దాని యొక్క డిమాండ్ కన్సిస్టెంట్ గా పెరుగుతుంది. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్లోబల్ ఎకానమీ కానీ గ్లోబల్ సిచ్యువేషన్ కానీ ఇర్రెస్పెక్టివ్ ఉంటుంది. రేపొద్దున గోల్డ్ తగ్గిన ఈ 190,000 85,000 స్టాండర్డ్ అయిపోయింది. కాబట్టి దానికి రిప్లేస్మెంట్ అంత గోల్డ్ కొనలేని వాళ్ళందరూ కూడా సిల్వర్ కి వచ్చేస్తున్నారు. కాబట్టి సిల్వర్ అయితే ఇప్పుడు కన్సిస్టెంట్ గా ఉంది. సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఈటీఎఫ్స్ కానీ సిల్వర్ ఈటీఎఫ్స్ చాలా బెస్ట్ గా ఉన్నాయి. అలాగే సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవటం బెటర్ అనేది ఈ సిచ్యుయేషన్ లో అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ డౌన్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు, అలాంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సిల్వర్ అయితే మంచి ప్రాఫిట్ ఓరియంటెడ్ గా ఉంది. ఒక లాంగ్ రన్ 6 months అలా హోల్డ్ చేసుకుంటే సిల్వర్ లో మంచి ప్రాఫిట్స్ ఛాన్సెస్ కనపడతాయి. యా, రామిరెడ్డి గారు, ఇప్పుడు సిల్వర్ గోల్డ్ ని కంపేర్ చేస్తే గోల్డ్ మూమెంట్ ఎలా అయితే ఇంక్రీజ్ అవుతుందో సిల్వర్ మూమెంట్ కూడా అలానే ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. బట్ 2 days నుంచి చూసుకుంటే ఈ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. సో ఏంటి రీజన్స్ సేమ్ అయి ఉండొచ్చు అంటారు? గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ చాలా ఎక్కువ అండి, సిల్వర్ కేమో ఇండస్ట్రియల్ యూటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఎల్లో మెటల్ ని మనం సిల్వర్ తో ఎగ్జాక్ట్లీ కంపేర్ చేయకూడదు. బట్ హిస్టారికల్ రిఫరెన్స్ మనం చూసుకున్నాం అనుకోండి, గోల్డ్ ఎప్పుడు మూవ్ అయినా గోల్డ్ తో పాటు ప్యారలల్ గా సిల్వర్ కూడా మూవ్ అవుతుంది అనమాట. బట్ అదే ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ లో చూస్తే సిల్వర్ కు ఉన్న హ్యూజ్ డిమాండ్ గోల్డ్ కి అంత ఉండదండి. గోల్డ్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎక్కువ సిల్వర్ తో కంపేర్ చేసినప్పుడు, సిల్వర్ కేమో ఇండస్ట్రీ యూటిలిటీ ఎక్కువ. ఇప్పుడు సెమీ కండక్టర్ బిజినెస్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ గుడ్స్ కావచ్చు, వరల్డ్ వైడ్ గా ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ముందు రోజుల్లో సిల్వర్ యూటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. రెండోది, గోల్డ్ రేటు పెరిగే కొద్దీ గోల్డ్ కొనలేని సార్ చెప్పినట్టు గోల్డ్ కొనలేని చాలా మంది కూడా సిల్వర్ షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అటు ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ప్రకారమైన దానికి డిమాండ్ ఉంటుంది, ఇటు ఇండస్ట్రీ నుంచి కూడా డిమాండ్ వస్తుంది. కాబట్టి కన్సిస్టెన్సీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మీరు అన్నట్టు షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో రెండు డివైడ్ అవ్వచ్చు, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో రెండు ప్యారల్ గా పోతాయండి. యా, చంద్రమూర్తి గారు, సార్ చెప్పినట్టు ఇప్పుడు గోల్డ్ ఎఫెక్ట్ అనేది సిల్వర్ మీద పడితే ఎలా ఉంటుంది? సో దాని డిమాండ్స్ ఏ విధంగా ఉంటాయి అంటారు? సో ఇప్పుడు గోల్డ్ ని ఎలా అయితే మనం కొనలేని పరిస్థితి వచ్చిందో, అంటే దాన్ని ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఏం చేయాలంటే సిల్వర్ లో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళందరూ గోల్డ్ ఇప్పుడు కొనటం బెటరా సిల్వర్ కొనటం బెటరా అన్ని కనుక రెండింటికి కంపారిజన్ చేస్తే ఇప్పుడు సిల్వర్ బెటర్ ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఎందుకంటే ఎటు గోల్డ్ ఇప్పుడు కొనే పరిస్థితి లేదు, ఎందుకంటే పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. కాబట్టి దానికి రిప్లేస్మెంట్ గా సిల్వర్ ని తీసుకోవటానికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సిల్వర్ కి అటు ఇండస్ట్రియల్ యూసేజ్ ప్లస్ ఇటు కమర్షియల్ యూసేజ్ రెండు ఉన్నాయి. కాబట్టి అండ్ ఇప్పుడు వెన్ కంపేర్డ్ విత్ గోల్డ్ పొటెన్షియల్ తో చూస్తే సిల్వర్ ఇంకా అంత పొటెన్షియల్ రేట్లకి వెళ్ళలేదు. ఇంకా 20-30% అప్ సైడ్ మూవ్మెంట్ ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఎర్లీ బోర్డ్ ఆఫర్ లాగా చూస్తే సిల్వర్ కి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది మంచి బెట్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ అంటే తక్కువ రేట్ లో ఉంది, అంటే 1 lakh కంపేర్ 1 lakh ఎక్కువ రేటే, కానీ అండర్ పొటెన్షియల్ కనుక చూసుకుంటే ఇంకా 20-30% అండర్ వాల్యూ ఉంది ఇది.
కాబట్టి అది క్యాచ్ చేయడానికి ఇది బెస్ట్ టైం. సో సిల్వర్ ఇస్ బెటర్. ఇది ట్రేడింగ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ లో సిల్వర్ లుక్స్ వెరీ అట్రాక్టివ్. యా, రామిరెడ్డి గారు, గోల్డ్ రేట్స్ ఎంతో కొంత తగ్గుతాయి అనుకున్న ప్రతిసారి కూడా అమాంతం పెరిగిపోతున్నాయి. సో మరి దీన్ని బట్టి చూస్తుంటే రానున్న రోజుల్లో ఈ ట్రెండ్ ఎలా ఉంటుందంటారు? గోల్డ్ మనం హిస్టారికల్ రిఫరెన్స్ లో మనం చూసుకుంటే 1970లో చార్ట్లు బ్రేక్అవుట్ అయినాయండి. ఆ టైంలో 2100% పెరిగింది నెక్స్ట్ 10 years లో. తర్వాత మళ్ళీ ఒక 15-20 years వరకు మళ్ళీ సైడ్ వే మార్కెట్ లో ఉందండి. తర్వాత మళ్ళీ 2002లో మళ్ళీ బ్రేక్అవుట్ అయినాయి చార్ట్లు. ఆ టైంలో 900% పెరిగింది. తర్వాత మళ్ళీ 12 years రెస్ట్ తీసుకొని 2024లో బ్రేక్అవుట్ అయినాయి. అంటే లాస్ట్ ఇయర్ నుంచి గోల్డ్ పెరగడం స్టార్ట్ అయిందండి. ఈ రన్ లో నెక్స్ట్ డెకేడ్ కల్లా ఈజీగా 600 నుంచి 700% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ గోల్డ్ బుల్ మార్కెట్ మన స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం. లాస్ట్ ఇయర్ వరకు యావరేజ్ మీద 30% వచ్చింది. ఇది ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద ఒక 15% చొప్పున నెక్స్ట్ ఒక డెకేడ్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే హిస్టరీలో చూసుకుంటే గోల్డ్ థర్డ్ బిగ్గెస్ట్ బుల్ మార్కెట్ లో ఉన్నాం మనం చార్ట్ ప్రకారం చూసుకుంటే. యా, చంద్రమూర్తి గారు, ఎస్ మేడం. సో మీరేం చెప్తారు? రానున్న రోజుల్లో ఈ ట్రెండ్ ఏ విధంగా ఉంటుందంటే ఏం చెప్తారు? ఇది కంటిన్యూగానే ఉంటుంది మేడం. ఎందుకంటే గోల్డ్ కి అంటే ఎక్కువ పర్చేసింగ్ పవర్ పెరిగిపోయింది అందరికీ కూడా. సో ఇప్పుడు 1 lakh సాలరీ అనేది చాలా 2 lakh సాలరీ కామన్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఎటు కూడా ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే ఇప్పుడు స్టాక్ ఉన్న ఆప్షన్స్ 3-4 ఉన్నాయి ఎస్ఎట్ క్లాసెస్, స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లేదా గోల్డ్. కాబట్టి ఇప్పుడు గోల్డ్ కి ఎక్కువ ఎస్ఎట్ క్లాస్ కి వాల్యుబుల్ వచ్చింది కాబట్టి ఎక్కువ డిమాండ్, సేఫ్ హేవెన్ బెట్ కింద ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ర్యాలీ మార్కెట్స్ లో వచ్చింది. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్స్ డౌన్ అవుతుంటాయో ఆటోమేటిక్ గా ఆ ఫండ్స్ అంతా కూడా అన్సెట్ అంతా గోల్డ్ కి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్స్ కనుక రేజ్ అయ్యి మంచి స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ కనుక ఇన్వెస్టర్స్ కి ఇవ్వగలిగి మంచి రిటర్న్స్ వచ్చినప్పుడు ఆ గోల్డ్ అనేది తగ్గిపోవటం కానీ చాలా ఆగిపోవటం కానీ గ్రోత్ ఆగిపోతుంది. సో ఇప్పుడు ఇవాళ స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ మనీ అంతా కూడా గోల్డ్ కి వెళ్ళిపోయింది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఈ మధ్య జరిగింది ఏంటంటే రేట్ కట్స్ జరిగినాయి. రేట్ కట్ వల్ల ఏమవుతుందంటే లోన్స్ యొక్క ఈఎంఐ తగ్గటం వల్ల చాలా మంది సామాన్యులందరికీ కూడా గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనే ఛాన్స్ మనీ మార్కెట్ లోకి వచ్చింది. దాంతో ఏంటంటే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసి రిస్క్ చేసుకునే బదులు గోల్డ్ సిల్వర్ కొనుక్కోవటం బెటర్ అనే ఛాన్స్ వచ్చింది. అంటే మీరు అన్నట్టు ఒక ట్రంప్ ఎఫెక్టే కాకుండా రేట్ కట్, ఈ మధ్య జరిగిన రేట్ కట్ కూడా బాగా ఇంపాక్ట్ అయింది. అలాగే ఈ రేట్ కట్ నెక్స్ట్ ఎండ్ కస్టమర్ కూడా పాస్ అయింది అనమాట. దానివల్ల వాళ్ళకి ఈఎంఐ లో కొంత అమౌంట్ ఫ్రీ అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ గోల్డ్ కొనటం అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో గోల్డ్ బయ్యింగ్ అనేది ఇంకా ప్రెసెంట్ ఎంత రేట్ ఉన్నా ఎంత అమౌంట్ ఉన్నా కానీ దాన్ని గోల్డ్ లో కన్వర్ట్ చేయడం అనేది మనకి ట్రెడిషనల్ గా ఉన్న ఒక ఆచారం, ఒక సాంప్రదాయం లాగా ఉంది. అలాగే అది దాని వాల్యూని హోల్డ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పెద్దగా డిసీవ్ చేయవు. కాబట్టి ఏమవుతుందంటే సేఫ్టీగా ఉంది, సెక్యూర్ ఉంది కాబట్టి ఇది ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు. సో గోల్డ్ సిల్వర్ అనేది ఇప్పుడు లీడ్ లోకి వచ్చాయి. సో యాజ్ లాంగ్ యాజ్ ఈక్విటీ మార్కెట్స్ ఇలా స్టాగ్నెంట్ ఉన్నంత కాలం గోల్డ్ రేంజ్ లో ఉంటది. నా పాయింట్ లో ఎప్పుడైతే ఈక్విటీ స్ట్రాంగ్ అయిపోయిందో మళ్ళీ షిఫ్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ వైస్ వర్సా రిలేషన్ ఈ రెండింటికి. కాబట్టి మన ఇండియన్ మార్కెట్స్ ఎప్పుడైతే మళ్ళీ స్టాక్ మార్కెట్స్ రిబౌన్స్ అయినప్పుడు ఆటోమేటిక్ గా గోల్డ్ వాల్యూ తగ్గుతుంది. అప్పటిదాకా రేజింగ్ లోనే ఉంటుంది అది కంటిన్యూగా. రామిరెడ్డి గారు, మీ వర్షన్ ఏంటి? మీరేం చెప్తారు? ఈ గోల్డ్ రేట్స్, సిల్వర్ ఇట్లానే కంటిన్యూ అవుతాయా లేకుంటే తగ్గే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? నన్నేనా? యా సార్, మిమ్మల్ని సార్. డెఫినెట్ గా గోల్డ్ కి అయితే డిమాండ్ ఉంటుందండి. ఆ డిమాండ్ అనేది మనం నిఫ్టీ స్టార్ట్ అయింది 1995 అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిఫ్టీకి వచ్చిన యావరేజ్ రిటర్న్స్ ఇయర్లీ యావరేజ్ మీద 13% అండి. గోల్డ్ లో పెట్టినా సరే అదే 13% నీకు వస్తుంది. నిఫ్టీలో ఉన్న వాలటిలిటీతో పోల్చుకుంటే మాత్రం చాలా తక్కువ. కొన్ని ట్రెడిషనల్ పీపుల్ లెక్క చూసుకున్నా లేదా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్ చూసుకున్నా నిఫ్టీలో పెట్టే వాళ్ళతో పోల్చుకుంటే గోల్డ్ లో స్టెబిలిటీ ఎక్కువ, రిటర్న్స్ ఎక్కువ కాబట్టి గోల్డ్ కి మొగ్గు చూపే అవసరం ఎక్కువ ఉంది. రెండోది, ఇవాళ రేపట్లో స్టాక్ మార్కెట్ కల్చర్ ఎక్కువైపోయింది. స్టాక్ మార్కెట్ లో కూడా ఈ వాలటిలిటీ తోటి మల్టీ అసెట్ అలొకేషన్ మ్యూచువల్ ఫండ్లు పెట్టే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఆ రూట్ లో కూడా గోల్డ్ లోకి ఇన్వెస్ట్మెంట్ వస్తున్నాయి. అంటే వరల్డ్ వైడ్ గా సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా స్టోరేజ్ బీభత్సంగా పెంచినాయి లాస్ట్ 2 years లో. పర్టికులర్ గా యుక్రెయిన్ రష్యా వార్ తర్వాత ప్రపంచం యొక్క పర్సెప్షన్ మారింది గోల్డ్ మీద. అప్పటి నుంచి గోల్డ్ స్టోరేజ్ పెంచుతున్నాయి సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా. ఇటు ఇన్వెస్టర్ నుంచి డిమాండ్ వస్తుంది, ఇటు సెంట్రల్ బ్యాంక్ నుంచి డిమాండ్ వస్తుంది, అండ్ స్టాక్ మార్కెట్ లో యాక్టివిటీ పెరిగే కొద్దీ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ నుంచి డిమాండ్ వస్తుంది, ఓవరాల్ డిమాండ్ వస్తుంది.
కాబట్టి ఇన్వెస్టర్ ఎవరైనా ఇయర్లీ యావరేజ్ రిటర్న్స్ 15% కనుక ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు అనుకుంటే గోల్డ్ కంప్లీట్ చేసుకోవచ్చు. చంద్రమూర్తి గారు, సో ఇప్పటికే గోల్డ్ రేట్ 24 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే 99,080కి చేరుకుంది. సో ఇది ఇక ఏడాది చివరికి 1,00,000 చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అంటున్నారు. సో మరి ఈ రేట్స్ రోజు రోజుకి ఎలా ఉంటాయి అంటారు? ఇదైతే ఇప్పుడు అన్సర్టనిటీ వాళ్ళు వెళ్ళిందండి, కానీ ఒరిజినల్ కాదనమాట. ఇది అన్సర్టనిటీ వెళ్ళింది, బట్ ఇట్ ఈస్ నాట్ ఒరిజినల్ కాదు. కాకపోతే 1 lakh అయితే అవ్వచ్చు, బట్ నెక్స్ట్ ఒక 2-3 months తర్వాత అంతే డ్రాస్టిక్ గా కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఇన్ఫ్లేషన్, ఇది ఇప్పుడు హైప్ ఎఫెక్ట్ అనమాట. యాక్చువల్ గా $3,000 అనేది ఒక కన్సిస్టెంట్ రేటు, అంటే 90,000 85,000 నార్మల్ యావరేజ్. ఇప్పుడు 1 lakh అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఎక్స్ట్రీమ్ ఎప్పుడు కూడా నిలబడదు, బట్ ఇది వన్స్ ఆ యొక్క ఎప్పుడైతే ఈవెంట్ ఇంపాక్ట్ తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా ఇది నార్మల్ గా స్టేబుల్ కి వస్తుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా రేంజ్ అనేది మెయింటైన్ అవుతుంది. బట్ కొంతకాలము ఇప్పుడు ఈ యొక్క హైప్ వల్ల జరిగింది, కానీ ఒరిజినల్ గా లేదు ఇప్పుడు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే కంపల్సరీ ఈ యుఎస్ కానీ తర్వాత చైనా కానీ వీళ్ళందరూ కూడా ఒక అగ్రిమెంట్ కి రావాల్సిన పరిస్థితి ఉంది, ఎవరికి పాయింట్ లో చూసినా కానీ. సో కంపల్సరీ ఇట్ మే టేక్ 1 month or 2 months 3 months, బట్ ఎవ్రీ వరల్డ్ మొత్తం కూడా ఈ యొక్క సిచ్యువేషన్ మళ్ళీ నార్మల్ చేయాలంటే అందరూ కూడా నెగోషియేషన్ చేసి సిచ్యువేషన్ నార్మల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అమెరికాలోనే అందరూ స్టార్ట్ అయింది, మళ్ళీ అది ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు 60% రిసెషన్ ఛాన్సెస్ ఉంది అంటారు. గోల్డ్ పెరగడానికి ఇది కూడా ఒక రీజన్ అనమాట. రిసెషన్ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అన్సర్టనిటీ ఇంకా యుఎస్ లోనే చాలా ఎక్కువ ఉంది. ఈ పరిణామాలు అన్నిటి వల్ల చూసుకుంటే ఏంటంటే ఇది ఒక విపరీతమైన పెరుగుదల కనపడుతుంది, బట్ అలాగే విపరీతమైన తగ్గుదల కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఈ యొక్క మీటింగ్స్ కానీ సక్సెస్ఫుల్ అయితే. సో ఇప్పటికే మనకి సిగ్నల్స్ వస్తున్నాయి, యుఎస్ చైనా పీస్ఫుల్ టాక్స్ స్టార్ట్ అయినాయి మాట్లాడతారని. సో వీటన్నిటిని చూస్తే 1 lakh టచ్ అయినా కానీ అది ఒరిజినల్ కాదు, నిలబడదు. మళ్ళీ కమ్ బ్యాక్ టు 85-90 మధ్యలో ఎక్కువ స్టేబుల్ అవుతుంది. ఇది నా ఒపీనియన్. ఓకే సార్. రామిరెడ్డి గారు, సో బంగారం ధర ఎప్పుడు కూడా తగ్గడం పెరగడం అనేది సర్వసాధారణమే. సో ముఖ్యంగా మనం సామాన్యుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు గోల్డ్ అనేది కొనాలా లేకుంటే కొన్నాళ్ళు వేచి చూడాలంటే ఏం చెప్తారు? అది వాళ్ళు ఆర్నమెంట్ కోసం కొంటున్నారా లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటున్నారా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటున్నారు అంటే మాత్రం లాస్ట్ ఇయర్ ఆల్రెడీ 30% మూవ్ అయింది. 30 అంటే అది టూ మచ్ మూవ్ అయినట్లు లెక్క. యావరేజ్ రిటర్న్స్ గోల్డ్ లో 15% వరకే ఉంటుందండి. కాబట్టి లాస్ట్ ఇయర్ బాగా మూవ్ అయింది కాబట్టి ఈ సంవత్సరం సడివేలో ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి గోల్డ్ 1 lakh దగ్గర నెక్స్ట్ 1 year వరకు రొటేట్ అవుతా ఉంటుంది తప్ప టూ మచ్ గా పోదనమాట. కాబట్టి మీరు ఆల్రెడీ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ లో కొంత భాగం గోల్డ్ కి ఎక్స్పోజర్ ఉంటే పర్వాలేదు, కానీ సపరేట్ గా గోల్డ్ కోసం కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ బిగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ టూ మచ్ పెరిగి ఉంది కాబట్టి. ఎప్పుడైనా ఏదైనా ఒక ఎసెట్ క్లాస్ టూ మచ్ పెరిగింది అనుకోండి 20s 30s, నేచురల్ నెక్స్ట్ 1 or 2 years సైడ్వేకి వెళ్ళిపోయి అది కంపన్సేషన్ కింద మళ్ళీ సైడ్ అవుతుందన్నమాట. కాబట్టి యావరేజ్ ఎక్స్పెక్టేషన్స్ గోల్డ్ నుంచి ప్రయాణం అంటే 15%. ఈ అన్సర్టనిటీ కనుక సెటిల్ అయితే అందరు గోల్డ్ గురించి మర్చిపోతారండి, మళ్ళీ ఈక్విటీ అంట పరిగెడతా ఉంటారు, అప్పుడు గోల్డ్ ఆగిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి వరల్డ్ మార్కెట్ అన్సర్టనిటీ ఎంత కాలం ఉంటుందో మనకు తెలియదు, కానీ అన్సర్టనిటీ ఉన్నంత వరకు గోల్డ్ ఎంతకంత మూవ్ అవుతూనే ఉంటుంది టువర్డ్స్ పాజిటివ్ బయాస్ మీద. చంద్రమూర్తి గారు, మీరేం చెప్తారు? ఈ రోజు గోల్డ్ పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులకి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు, ఏం చెప్తారు ఓవరాల్ గా? నేనేం చెప్తానంటే మేడం, గోల్డ్ ఒక 50% ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి మీ దగ్గర ఈ రేట్లో ఉన్న రేట్ ని. సో మనం కొనాలి అంటే, ఎందుకంటే ర్యాలీ ఎంతవరకు వెళ్తుందో తెలియదు కాబట్టి కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ డౌన్ సైడ్ కూడా ఇన్వెస్ట్ చేసుకునేట్టు ప్లాన్ చేసుకోవాలి. గోల్డ్ తో పాటు సిల్వర్ ని కూడా కన్సిడరేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు గోల్డ్ ఇప్పుడు నేను 100 రూపాయలు గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తాను అనుకున్నప్పుడు 50 రూపీస్ గోల్డ్ 50 రూపీస్ సిల్వర్ ఇన్వెస్ట్ చేస్తే కాంబినేషన్ లో మనకి ఎక్కువ రిటర్న్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే గోల్డ్ ఒకవేళ స్టాగ్నెంట్ వచ్చినా సిల్వర్ అయితే రేజింగ్ లో ఛాన్సెస్ ఉంది, ఇంకా అన్పొటెన్షియల్ ఉంది. కాబట్టి సో 50-50 గోల్డ్ సిల్వర్ కి రెండింటికి ఇవ్వండి, డిస్ట్రిబ్యూట్ చేయండి అని నా సజెషన్ చెప్తున్నాను. రామిరెడ్డి గారు, మీరిచ్చే సజెషన్ ఏంటి సార్? డెఫినెట్ గా గోల్డ్ కి ఎంతో కొంత ఎక్స్పోజర్ ఉంచుకోండి. ఆ ఎక్స్పోజర్ అనేది మల్టీ అసెట్ అలొకేషన్ ద్వారా ఉంచుకుంటారా లేదా టోటల్ పోర్ట్ఫోలియో కొంత భాగం గోల్డ్ కి ఇచ్చుకుంటారా అనేది ఇన్వెస్టర్ ఇష్టం అండి.
బట్ డెఫినెట్ గా ఇప్పుడున్న అన్సర్టనిటీ మార్కెట్స్ కి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ 90 డేస్ పీరియడ్ లో టాక్స్ ఎంత వరకు రన్ అవుతాయో, ఎంత అన్సర్టనిటీ ఎంత కాలం ఉంటుందో మనకు తెలియదు. అందుకని గోల్డ్ కి ఎంతో కొంత ఎక్స్పోజర్ ఇచ్చుకొని అటు హెడ్జింగ్, ఇన్ఫ్లేషన్ నుంచి హెడ్జింగ్ లాగా ఉంటుంది, ఈక్విటీ మార్కెట్ లో వచ్చే ఒడిజింపులకు కూడా ఇది హెడ్జింగ్ లా పనికొస్తుంది. కాబట్టి ఎంతో కొంత ఎక్స్పోజర్ తీసుకోండి గోల్డ్ కి. బెటర్ ఏంటంటే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు గోల్డ్, సిల్వర్, డెట్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, ఈక్విటీ ఏ అసెట్ కి బ్యాలెన్స్ గా ఉంటుందో వాటిలో ఎక్కువ పెట్టుకుంటూ పోతుంటారు. కాబట్టి అంటే ఫండ్ మేనేజర్ ఇంటెన్షన్ బట్టేసి మన యావరేజ్ ఎక్స్పెక్టేషన్స్ 15% అలా ఉంటుంది. ప్లస్ డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉంటుంది. కాబట్టి పోయా విత్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ద్వారా గోల్డ్ కి ఎక్స్పోజ్ అవడం బెటర్, డైరెక్ట్ గోల్డ్ కొనే బదులు. ఓకే సార్, శ్రీరామచంద్రమూర్తి గారు, సుందరరామిరెడ్డి గారు డిస్కషన్లో పాల్గొని గోల్స్కి సంబంధించి ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఉండాలనేది కూడా చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి ఇద్దరికి. థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ. సో మొత్తంగా చూసారు కదా, అమెరికా చైనా వార్ నేపథ్యంలో గోల్డ్ రేట్స్ అయితే భగ్గుమంటున్నాయి. గోల్డ్తో పాటు సమానంగా అటు సిల్వర్ రేట్ కూడా పరుగులు పెడుతుంది. సో మరి ఈ ఏడాది చివరికి ఈరోజు 24 క్యారెట్ల గోల్డ్ రేటు 99,080 రూపాయలు ఉంది. సో ఏడాది చివరికి అయితే ఇది 1,00,000 దాటే అవకాశం కూడా కనిపిస్తుంది అంటున్నారు నిపుణులు. సో చూడాలి మరి మొత్తంగా ఎలా ఉండబోతుందో గోల్డ్ రేట్స్ అనేది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి HM TV.